నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ కూడా చూసినా నేను, మంచిగా అన్నాడు. ఏందనంటే, మనకు హిందుత్వానికి ఎవరైతే ఇబ్బంది జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకుండా వాళ్ళని కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పి మనం వదిలేస్తాం చూడు, ఇది మంచి మాట. ఆయన ఏమని అన్నాడు, దాడులు దేవాలయాల మీద జరుగుతున్నాయి, హిందూ ధర్మాన్ని కించపరిచేటట్టు జరుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని అవమానించేటట్టు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము హిందూ అనేటోడు మనము చాలా ఓపిక ఎక్స్ప్రెస్ చేస్తున్నాం చూడు, కాలం పరిష్కరిస్తుంది, వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు అననే తప్పు అన్న ఇంటెంట్ నాకు కనిపించింది. ఇగో ఇసుంటి చిల్లర గాళ్ళను కూడా మనం తిప్పి కొట్టాలి కదా. ఇలా దేశం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, సెంటిమెంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు ఇంటాలరెన్స్, సర్వేలెన్స్, నరేటివ్లు, హేట్రెడ్లు ఎడికెనవుతుంది అని అంటున్నా. అంటే వీళ్ళకు మైనారిటీ నేషనలిజమే నడవాలనా, మళ్ళీ మెజారిటేరియన్ నేషనలిజం అనేది ఉండొద్దా? ఎంతసేపు మైనారిటీ అపీజ్మెంట్ మీద జరగాలి, మన మైనారిటీలలో మెజారిటీలు ఈ నసరుద్దీన్ షా, షారుఖ్ ఖాన్ ఎక్సెట్రా వీళ్ళంతా. ఇదే తరీకాగా మన దక్షిణాన కూడా ఒక యాక్టర్ ఉన్నాడు, సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మను రా అని చెప్పి మాట్లాడతాడు కదా, నేను మునార్క్ని, నన్ను ఎవడు మార్చలేడు అని ఒక పీకుడుగా ఉంటాడు. సో ఈ పీకుడుగాలతోనే పంచాయతీ అవుతుంది దేశంలో.